హలో ఆల్ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మనం ఎన్‌సీఎఫ్ 2005 నుంచి అయితే ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ క్వెషన్ అండి. జాతీయ ప్రణాళిక చట్టం రూపకల్పనలో కృషి చేసినది. ఎన్‌సీఎఫ్, ఆర్‌టీఈ, ఎన్‌సీఈఆర్‌టీ, ఎన్‌సీఎఫ్ అండ్ ఎన్‌సీఈఆర్‌టీ. ఆన్సర్ వచ్చేసి ఎన్‌సీఎఫ్ అండ్ ఎన్‌సీఈఆర్‌టీ. ఈ క్రింది వానిలో ఎన్‌సీఎఫ్ మార్గదర్శక సూత్రాలు జ్ఞానాన్ని జీవితానికి అన్వయించడం, పిల్లలు కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా నిజ జీవిత సన్నివేశాలకు విస్తరించుట, బట్టి పట్టడం, కంఠస్థం చేయుట లాంటి పద్ధతులు దూరం చేయుట, పైవన్నీయు. ఆన్సర్ వచ్చేసి ఈ క్రింది వానిలో ఎన్‌సీఎఫ్ మార్గదర్శక సూత్రాలు పైవన్నీయు. ఎన్‌సీఎఫ్ 2005లోని అంశాలు ఎన్ని అధ్యాయాలలో పొందుపరిచారు? 4, 3, 9, 5. ఆన్సర్ వచ్చేసి 5 అధ్యాయాల్లో పొందుపరిచారు. క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. అధ్యాయం 4 అభ్యసనం జ్ఞానం. అధ్యాయం 2 సంస్థాగత సంస్కరణలు. అధ్యాయం 3 విద్యా ప్రణాళిక క్షేత్రాలు పాఠశాల దశలు పరిగణం. అధ్యాయం 1 పాఠశాల మరియు తరగతి వాతావరణం. ఆన్సర్ వచ్చేసి అధ్యాయం 3 విద్యా ప్రణాళిక క్షేత్రాలు పాఠశాల దశలు పరిగణం. ఎన్‌సీఎఫ్ 2005 ముఖ్యంగా వీరికి సూచనలు ఇస్తుంది. ప్రభుత్వానికి, శాస్త్రవేత్తలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు. ఆన్సర్ వచ్చేసి ఉపాధ్యాయులకు. పాఠశాలల్లో పిల్లలు గడిపే సంవత్సరాలు వారి భవిష్యత్తులో అభివృద్ధికి, జ్ఞానక్రియలో భాగమైన విషయాన్ని వ్యవస్థీకరించుటకు, ఆచరణలో పెట్టుటకు సహాయపడతాయని ఇందులో తెలిపారు. దృక్పథం, పాఠశాల, తరగతి వాతావరణం, సంస్థాగత సంస్కరణలు, అభ్యసనం, జ్ఞానం. ఆన్సర్ వచ్చేసి అభ్యసనం, జ్ఞానం. అనుభవాలు, ప్రయోగాల మూలంగా సచేతనమైన అభ్యసనము. దృక్పథము, పాఠశాల తరగతి వాతావరణం, విద్యా ప్రణాళిక క్షేత్రాలు, పాఠశాల దశలు పరిగణన, అభ్యసనము, విజ్ఞానం. ఆన్సర్ వచ్చేసి అభ్యసనము, విజ్ఞానం. విద్యా హక్కు చట్టం ఈ సంవత్సరానికి సంబంధించింది. 2014, 1986, 2009, 2000. ఆన్సర్ వచ్చేసి 2009. భాషా నైపుణ్యాలు, విద్యా లక్ష్యాలు పేర్కొన్న అధ్యాయం. విద్యా ప్రణాళిక క్షేత్రాలు, పాఠశాల దశలు పరిగణన, అభ్యసనం, జ్ఞానం, దృక్పథం, పాఠశాల తరగతి వాతావరణం. ఆన్సర్ వచ్చేసి విద్యా ప్రణాళిక క్షేత్రాలు, పాఠశాల దశలు పరిగణన. ఎన్‌సీఎఫ్ 2005లో పౌరశాస్త్రాన్ని ఈ విధంగా రూపొందించాలని చెప్పారు. భౌతిక జీవన శాస్త్రం, సమాజ శాస్త్రం, ఆర్థిక సమానత్వ శాస్త్రం, రాజనీతి శాస్త్రం. ఆన్సర్ వచ్చేసి రాజనీతి శాస్త్రం. పాఠశాల క్యాలెండర్ యొక్క తయారీ ఈ విధంగా ఉండాలి. దినసరి కార్యక్రమం, వికేంద్రీకరణం, వృత్తిపరమైన ఆచరణలు, పైవన్నీయు. ఆన్సర్ వచ్చేసి పైవన్నీయు. కామన్ పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా అన్ని ప్రాంతాల వారికి ఏకరూపత గల విద్యను అందించుట. అభ్యసనము, జ్ఞానము, పాఠశాల తరగతి వాతావరణం, సంస్థాగత సంస్కరణలు, దృక్పథం. ఆన్సర్ వచ్చేసి సంస్థాగత సంస్కరణలు. ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక ప్రచురించిన వారు. ఎస్సీఈఆర్‌టీ, యుఎన్ఎస్కో, ఎన్సీఈఆర్‌టీ, యూనిసెఫ్. ఆన్సర్ వచ్చేసి యునెస్కో. ఎన్‌సీఎఫ్ 2005 సూచనల ప్రకారం పాఠశాల ఆచరణలో మార్పు తేవడానికి ఇది ఉపయోగపడుతుంది. వృత్యంతర విద్య, ప్రధానోపాధ్యాయుడు, పాఠ్యపుస్తకం, కఠిన పర్యవేక్షణ. ఆన్సర్ వచ్చేసి ప్రధాన ఉపాధ్యాయుడు. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ విద్యా త్రిభుజానికి సమానత్వం, నాణ్యత, పరిమాణాలేవి పొంతనలేని కోణాలు అని చెప్పిన వారు. అమర్త్య సేన్, ఈశ్వరీబాయి పాటిల్ కమిటీ, జేపీ నాయక్, అబ్దుల్ కలాం. ఆన్సర్ వచ్చేసి జేపీ నాయక్. ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించిన కమిషన్. యశ్పాల్ కమిటీ, రాధాకృష్ణన్ కమిటీ, చట్టోపాధ్యాయ కమిటీ, ఈశ్వరీబాయి కమిటీ. చట్టోపాధ్యాయ కమిటీ. దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానం ఉండే ఫ్రేమ్వర్క్ రూపకల్పన బాధ్యత జాతీయ విద్యా విధానం ఏ శాఖకు అప్పగించింది?